టీచర్ అయ్యారా ఎన్నైనా మాట్లాడుకోండి, రాజకీయ పార్టీస్ అందులో ఎన్నైనా ప్రెస్ మీట్లు పెట్టండి, పొలిటికల్ డిబేట్లకు వెళ్ళండి. నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నాకు తెలిసి కొన్ని వందల పొలిటికల్ డిబేట్లో ఆయన పాల్గొన్నారు. అంటే పొలిటికల్ డిబేట్లు అంటే ఏదో ఇండివిజువల్ పొలిటికల్ డిబేట్లు కాదు, ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు, ప్రెస్ని అడ్రస్ చేశారు. నేను మీకు మచ్చుకు ఒకసారి చూపిస్తాను, ఒక నిమిషం. మీరు అన్నారు కాబట్టి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పదే పదే డిమాండ్ చేయడం అర్ధరహితం అని అన్నారు. నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందని, కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు. జగన్ చంటి పిల్లోడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. చందమామ కోసం మారం చేసినట్లుగా అర్హత కాని పదవి కోసం పట్టుబడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ ఆయన కామెంట్స్ చాలా ఉన్నాయి. జగన్ చంటి పిల్లోడిలాగా జాబిల్లి రావే, కొండెక్కి రావే అని చంటి పిల్లోడిలాగా ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడుతున్నాడు. చంటి పిల్లోడు తల్లి సంఖ్యనెక్కిన చంటి పిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీడియాను ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు. నెంబర్ 1. నెంబర్ 2, అధికారి విజయపాల్ పాపం పండిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కస్టడీ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూశానని, ఇప్పుడు జరిగిందని చెప్పారు. అసలు కుట్రదారు సీతారామాంజనేయులు అయితే 4వ సింహం ఎవరో అందరికీ తెలుసున్నారు. పివి సునీల్ కుమార్ గంజాయి మొక్క అంటూ ఫైర్ అయ్యారు. విజయపాల్ కు పూర్తిగా సహకరించిన పివి సునీల్ కూడా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈయన గంజాయి మొక్క, 4వ సింహం ఎవరు, పాపం పండింది,